ఫ్రెండ్స్, వర్షాకాలంలో అలా ఒంగోలులో చిన్న పని ఉండి వెళ్తే నాటు పుట్టగొడుగులు కనపడినాయి. అవి తీసుకొచ్చి విలేజ్ స్టైల్లో వండటానికి మేము మా ఫ్రెండ్స్ కలిపి ఫస్ట్ క్లీన్ చేసుకొని మొత్తం ఇలా పెట్టుకొని రెడీ చేసుకొని చూడండి, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు, కారం, శనగపిండి, తర్వాత మసాలాలు, పసుపు మొత్తం కలిపి రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మొత్తం చేసుకున్నాయి మొత్తం ఒక చోట పెట్టుకొని ఇదిగో చూడండి, మా వంట మాస్టర్ రెడీ చేస్తున్నాడు. ఇప్పుడు కలిపి పెట్టుకున్నాయి మొత్తంలో మనం ఫస్ట్ కారం వేసుకొని కళాయి పెట్టుకొని ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత కొంచెం కారం, పసుపు వేసుకొని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం నీట్గా కళాయి పెట్టుకొని బాగా కళాయి పెట్టుకున్నాడు. చూడండి, కొంచెం కారం తగ్గింది, కొంచెం కారం వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కళాయి పెట్టుకొని చూడండి ఎలా ఉందో. కొంచెం మసాలా వేస్తున్నారు, ఎందుకంటే ఈ మసాలా అనేది పుట్టగొడుగులు కనుక బాగా పడితే అది చాలా బాగుంటుంది అన్నమాట. ఆ తర్వాత ఎందుకంటే మనం చివర్లో వేసినప్పుడు అది ఈ పుట్టగొడుగులకి పట్టదు, అందుకనే ముందుగానే వేసి అలా పక్కన పెట్టేస్తే బాగా పడుతుంది. తర్వాత అది మనకి తినేటప్పుడు ఆ ఫ్లేవర్స్ వస్తుంది. చూడండి, ఇప్పుడే పొయ్యి ముట్టించాము. ఆ తర్వాత ఈ డేషాలో వాటర్ ఉంటే వాటర్ ఇంకిపోతాయి, అందుకే కొంచెం సేపు తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ వేసుకొని కొంచెం బాగా మరిగించి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకొని వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి. చూడండి, ఇది కొంచెం దోరగా వేగిన తరువాత దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఒక 2 నిమిషాలు కొంచెం దోరగా వేగిన తర్వాత ఇది కూడా కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఒక 5 మినిట్స్ కనుక మనం ఇలా నూనెలో వేయించిన తర్వాత ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న టమాటాలు వేస్తున్నాడు. చూడండి, మా వంట మాస్టర్ టమాటాలు వేసేసి ఇది 5 మినిట్స్ బాగా చూడండి. మళ్ళీ 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసాము, బాగా వేగినాయి. ఆ టమాటాలు కూడా కొంచెం ఉడికినాయి. 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది ఈ ప్రాసెస్ అంతా మనకి. ఏం లేదు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు కారం వేస్తున్నాడు. ఎందుకంటే కారం ముందుగానే ఎందుకు వేస్తున్నామంటే కారం నూనెలో ఉడకాలి, లేదంటే మనకి పచ్చి కారం వాసన వస్తుంది. కాబట్టి కారం వేసాము. కొంచెం తగ్గితే లైట్గా సాల్ట్ వేసుకోవచ్చు. కొంచెం యాజ్ యూజువల్గా మనం పసుపు వేసుకోవాలి. పసుపు అనేది యాంటీ యాక్సిడెంట్ కాబట్టి కంపల్సరీ పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కళాయి పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలా కనుక్కున్నట్టయితే మనకు టమాటాకి ఉప్పు, కారం బాగా పడుతుంది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పుట్టగొడుగుల్ని ఇందులో వేసుకోవాలి. చూడండి, నాటు పుట్టగొడుగులు అంటారు వీటిని, మేమైతే పుట్టగొడుగులు అంటాము మనకి విలేజ్ స్టైల్లో. చూడండి, విలేజ్ స్టైల్లో మొత్తం కలిగి పెట్టుకున్నాము. ఆ తర్వాత ఇలా పెట్టుకొని కనీసం ఒక 5 నిమిషాలు కనిపెడితే బాగా మగ్గుతాయి. ఈ పుట్టగొడుగులు మగ్గిన తర్వాత మనం పక్కనే ఈ పుట్టగొడుగులు ఏదైతే పెట్టుకున్నామో ఆ పాత్రలో కొంచెం వాటర్ వేసుకున్నాం కదా, చూడండి ఆ వాటర్ వేసుకుంటున్నాము. ఆ వాటర్ వేసుకొని బాగా కలిగి పెట్టుకొని దాంతోపాటు అట్లీస్ట్ ఒక చెమ్ముడు అంటే 1 లీటర్ నీళ్ళు దాకా
పోసుకొని దాదాపు ఒక అర్ధగంట సేపు ఉడకబెట్టాలి. ఎందుకంటే నాటు పుట్టగొడుగులు అంత ఈజీగా ఉడకవు. అట్లీస్ట్ ఒక అర్ధగంట మీరు అలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఉడికింది ఉప్పు కారం చూసుకుంటూ మనం ఒక అర్ధగంట సేపు దీన్ని మనం చేయగలిగితే మధ్యలో ఉప్పు కారం మధ్యలోనే చూసుకోవాలి. నీళ్లు మళ్ళీ మళ్ళీ పోయకూడదు, ఎందుకంటే మనకి టేస్ట్ పోతుంది. ఒకసారి పోసుకోవాలి, 1 లీటర్ నీళ్ళైనా కానీ పోసుకొని అలా పెట్టేసుకొని మినిమం ఒక అర్ధగంట సేపు కనుక చూడండి. మా వంట మాస్టర్ మధ్యలో టేస్ట్ చూస్తున్నాడు. అలా టేస్ట్ చూసుకుంటూ అర్ధగంట సేపు మినిమం ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ 20-25 మినిట్స్ అయ్యింది. ఇప్పుడే చూసాము. ఇంకా కొంచెం మగ్గాలి కూర. కొంచెం ఉడికిన తర్వాత మధ్యలో టేస్ట్ చూస్తున్నాను చూడండి. చూడండి గుమ్మలు ఆడుతుంది. మంచి వాసన, ఉప్పు కారం నూనె అన్నీ వేసి ఉడికించాము. మధ్య మధ్యలో అట్ట ఉప్పు కారం ఉడికిందా లేదా చూసుకుంటూ ఉండాలి తీసుకొని, లేదంటే మాడిపోతాయి. చూడండి ఇప్పుడు ఖచ్చితంగా 1/2 అవర్ అయిందండి. ఇప్పుడు ఆ పక్కన పెట్టుకున్న శనగపిండి చూడండి, పక్కన పెట్టుకున్న మనం శనగపిండి వేస్తున్నాము. ఈ టెక్చర్ చాలా కంపల్సరీ ఇది వేయాలండి. ఎందుకంటే విలేజెస్లో ఈ శనగపిండి వేస్తే పట్టుకోకులకు వచ్చే ఆ రుచే వేరు. తర్వాత మసాలా చూడండి, మనం వేయించి పెట్టుకున్న మసాలాలు ఇప్పుడు వేస్తున్నాము. ఈ మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా మీడియంగా మనం ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఒక 5 మినిట్స్ కనుక మన కర్రీ అయితే సిద్ధమవుతుంది. చూడండి 5 మినిట్స్ అయింది. చూడండి ఎలా వచ్చిందో కర్రీ. ఇప్పుడే చూడండి ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది. మధ్య మధ్యలో మేము శనగపిండి క్వాంటిటీ సరిపోయిందా లేదా మసాలా ఇంకేమన్నా వేసుకోవాలా మొత్తం మధ్యలో మా వంట మాస్టర్ అయితే చూస్తున్నాడు. ఇప్పటిదాకా వంట మాస్టర్ అయితే వంట మాస్టర్ కాదండి, మేమంతా ఫ్రెండ్స్ని. మేము ఇప్పుడే కర్రీ చేసుకొని విలేజ్ స్టైల్లో ఇదిగో ఇప్పుడే కర్రీ అయిపోయింది. చూడండి ఎలా ఉందో చూడండి. ఒక్కసారి చివరిదాకా చూడండి, ఎందుకంటే దాన్ని మేము ఎలా తింటామో అది కూడా చూపెడతాము. చూడండి ఇప్పుడే సర్వ్ చేసుకోవడానికి అందరం సిద్ధమయ్యాము. అందరికీ పంచుకుంటున్నాము. బ్యాచిలర్స్ లెక్క అనమాట. అందరికి పెళ్ళి అయినాయి, కానీ మేము బ్యాచిలర్స్ లెక్క అప్పుడప్పుడు కలుసుకొని ఇలా వండుకొని తింటూ ఉంటాము. ఆ మజానే వేరులే. చూడండి మా వంట మాస్టర్ అని చెప్పి ఇది అశోక్, ఫ్రెండ్ అశోక్, అతనే ఈ కర్రీ చేసింది. ఇప్పుడు ఒక్కసారి మీకు తిన్న తర్వాత మీకు ఆ రుచి ఎలా ఉందో చెప్తాడు మన సుబ్బు. కర్రీ ఎలా ఉందమ్మా కొంచెం చెప్పు. చూడండి మా సుబ్బు మన టేస్ట్ చెబుతాడు. సుబ్బు ఎలా ఉందమ్మా? ఎక్సలెంట్ ఉంది అంటున్నాడు కర్రీ. అందరినీ అడిగాను ఎలా ఉంది, వాళ్ళు కూడా ఎక్సలెంట్ అన్నారు. ఇదిగో మన అశోకే కూర ఉంది. చూడండి ఎలా ఉందమ్మా అశోక్, ఎక్సలెంట్గా ఉంది అంటున్నాడు. ఈ జన్న కూడా బాగుంది అంటున్నాడు. తర్వాత ఇది నేను కూడా మీకు చెప్తాను ఎలా ఉందో. తినేసేసి అన్నం అయితే పొగలు కక్కుతుంది. ఇప్పుడే వండిన కూర నేను మీకు తిని ఒక్కసారి మీకు చెప్తాను. చూడండి చాలా బాగుంది కూర, నిజంగా చాలా బాగుంది. ఎంత బాగుందంటే అసలు కూర నాకు తెలిసి ఇప్పుడు కూర మొత్తం చూడండి ఎలా కంప్లీట్ చేసాము.